జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ఒకే ప్రాణపట్టంపై వెలసిన ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తిభావంతో నిండిన కాళేశ్వరం ప్రాంగణం హరిహర మహాదేవ శంభో శంకర శివనామ స్మరణలతో నినాదాలతో మారుమ్రోగుతోంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష ఒత్తులు వెలిగించి ఈ మహోత్సవంలో ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేద పండితుల ఆధ్వర్యంలో సాయంత్రం సమయంలో త్రివేణి సంగమం గోదావరి నదిలో నిర్వహించే హారతి కార్యక్రమాలు మహా ఆకర్షణీయంగా ఉంది. వేడిని కన్నులారా తిలకించేందుకు జిల్లా ప్రజలే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. ముక్తేశ్వర స్వామికి నమస్కారం చూడండి. మన దాంట్లో ఎన్ని లక్షల ఎన్ని కోట్ల రూపాయలు పోసినా కూడా హిందుత్వాన్ని వేదాలలో వేసుకున్నారు. ప్రాణహిత వేదావళి మధ్య గుప్త సంస్కృతి త్రివేణి సంగమం స్వామివారు సద్యోజాతాలు పంచమ భూమి వెళ్ళవారు, సద్యోజాతాలు పంచమ భూమి వెళ్ళవారు. సద్యోజాత